డిక్షనరీ తెలుసు కదా, ఒక మాటలోంచి ఇంకో మాట వస్తుంది. సర్వసాధారణంగా డిక్షనరీని ఒక 20 మంది 30 మంది 40 మంది రాస్తారు. అంటే ఈ అక్షరం నుంచి ఈ అక్షరం దాకా 100 రాయరా, ఈ అక్షరం నుంచి ఈ అక్షరం దాకా 100 రాయి అని డివైడ్ చేసుకొని రాస్తారు. ఇప్పుడు అంత దాకా ఎందుకు, మీ సబ్జెక్టులు ఉంటాయి కదా, కెమిస్ట్రీ కానీ సివిక్స్ కానీ జాగ్రఫీ. ఏ టెక్స్ట్ బుక్ కూడా ఒకడు రాయడు, 3-4 రాస్తారు. ఒక కామన్ ఎడిటర్ ఉంటారు. ఇది ఇంత చిన్న బుక్ కూడా ఒకడు రాయడు, 2-3 కలిసి రాస్తారు. నువ్వు ఈ చాప్టర్ రాయి, నేను ఈ చాప్టర్ రాస్తా అని రాసుకుంటూ పోతారు. ఇది చేసే పని. అయితే వెబ్స్టర్స్ డిక్షనరీ, వెబ్స్టర్స్ అది పెద్ద డిక్షనరీ. 80,000 పదాలు ఉంటాయి ఆ డిక్షనరీలో, 80,000 పదాలు. ఆ డిక్షనరీని ఒక్కడే రాశాడు, ఒక్కడే. ఆయన పేరు డానియల్ వెబ్స్టర్. డానియల్ వెబ్స్టర్. డానియల్ వెబ్స్టర్ని ఒకసారి అడిగారు, నీకు ఇంత తెలివితేటలు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి, ఇంత జ్ఞానం ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, చిన్నప్పుడు మా అమ్మ బైబిల్ నేర్పించింది అందుకే వచ్చింది అన్నాడు ఆయన. సింపుల్గా, చిన్నప్పుడు మా అమ్మ బైబిల్ నేర్పించింది, బైబిల్ ధ్యానం చేయరా అన్నది, బైబిల్ కంఠపాఠం చేయరా అన్నది, అదే చేసిన. బైబిల్ నా గుండెల్లో ఉన్నది, అందుకే జ్ఞానం నాకు వచ్చింది అన్నాడు. తమ్ముళ్ళు, ఈ మాటలు నేను సరదాగా చెప్పట్లా, చెల్లాయిలు జాగ్రత్తగా సరదాగా చెప్పట్లా. దేవుని వాక్యం చదివి చెడిపోయినవాడు ఎవడు లేడు. దేవుని వాక్యం చదవకుండా రాణించిన వాడు కూడా ఎవడు లేడు. పైసలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, విజయం సాధించిన వాళ్ళు ఉన్నారు, చివరికి నెత్తి నోరు కొట్టుకునేటోళ్ళు ఉన్నారు.